హాయ్ అండి, ఈరోజు వీడియోలో అసలు ఎలా కుట్టారు ఈ పైపింగ్ అనే మెథడ్లో మీకైతే పైపింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. హ్యాండ్స్కి అయితే చూపిస్తాను, తర్వాత వచ్చేసి నేను నెక్ కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే సైడ్కి నాకు 2 ఇంచెస్ అనేవి తక్కువ వచ్చాయండి. సైడ్ జాయిన్ చేసేసుకున్నాను హ్యాండ్కి. ఇప్పుడు స్ట్రైట్గా ఉన్న క్లాత్ని తీసుకున్నాను. హ్యాండ్ కదా, అందుకుని స్ట్రైట్గా ఉంటే సరిపోతుంది. 1.5 ఇంచుతో తీసుకుంటే సరిపోతుంది. సో ఇలాగ స్టార్టింగ్లో చిన్న ముడి వేసేసుకుని 12వ నెంబర్ థ్రెడ్ తీసుకుని కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, ఇలా వెనకాల పట్టుకుని స్టిచ్ చేసుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. కానీ సో నేను ఎలా స్టిచ్ చేసినా కూడా బాగానే వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి చిన్న ట్రిప్స్ కానీ తెలిస్తే మనం ఎలా కుట్టినా కూడా బ్లౌజ్ అనేది పైపింగ్ అయినా బ్లౌజ్ అయినా బాగా సెట్ అయిపోతుంది. చూడండి, పాదానికి 2 పాదాలు ఉంటాయి కదా, అంటే అటు ఇటు ఆ పాదానికి మధ్యలో ఉండేటట్టు థ్రెడ్ ఉండేటట్టు చూసుకోండి. మన లెఫ్ట్ సైడ్కి కొంచెం స్లోప్ ఇచ్చుకుంటూ స్టిచ్ చేసుకున్నామంటే కుట్టు అనేది థ్రెడ్ మీద పడకుండా ఉంటుంది. అదొక చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. ఎడం వైపుకి ఇలాగా జస్ట్ ఇలాగా పక్కకంటూ స్టిచ్ వేసుకోవాలి. పక్కకు అన్నామా లేదా అన్నట్టు స్టిచ్ వేసుకోవాలి. మీరు ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది. సో ఇప్పుడు నీట్గా గోడుతో ఇలా గీకేసుకుని, ఇది ఎక్కువ ఖర్చు ఉంది కదా, అంత అవసరం లేదు మనకి, కొంచెం కట్ చేద్దాం. క్లాత్ ఎక్కువ తీసుకున్నప్పుడే కొంచెం ఎక్కువ తీసుకున్నారనుకోండి ఇలా కట్ చేసినా పర్లేదు. తక్కువ తీసుకుంటే మాత్రం మనకి ఎక్కువ రాదు. అందుకని ముందుగానే 1.5 అలా తీసుకుంటే సరిపోతుంది. మీకు ఖర్చు ఎంత పట్టుకుంటున్నారో అంత పెట్టేసుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. ఫస్ట్ అయితే లైనింగ్కి అటాచ్ చేసుకోవాలండి. ఇది లైనింగ్కి అటాచ్ చేసుకున్నామంటే మనకి ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని తిప్పేసుకోవచ్చు. చూడండి, మీ చేతి వాళ్ళని ఎటైతే బాగుంటుందో అది చూసుకోండి. నాకు ఇటైతే బాగుంటుంది. ఉల్టా కాకుండా సీదా పెట్టేసుకున్నాను. జాయిన్ చేసుకున్నాను కదా సైడ్కి చిన్న పీసెస్, అది సీదా నా వైపుకి వచ్చేసి నేనైతే రైట్ సైడ్కి థ్రెడ్ వచ్చేటట్టు చూసుకున్నాను అనమాట. నా పాదాన్ని అలా సెట్ చేసి పెట్టుకున్నాను. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి. ఇది వచ్చేసి నాకు పైపింగ్ క్లాత్ వచ్చేసి మనకి కాటన్ సిల్క్ అంటారు కదా, అదనమాట. కాటన్ సిల్క్తో తీసుకున్నది. ఒక 1/4 మీటర్ తీసుకున్నాను. ఇలాగా స్టిచ్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు తీసేసి మనకి ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా, ఉల్టా అనేది మన వైపు పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని ఇప్పుడు కూడా మీ చేతి వాళ్ళని బట్టి స్టార్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా నీట్గా చూసేసుకోండి. ఇలాగా స్టార్టింగ్ నుంచి వచ్చేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు ఇప్పుడు ఎలాగైతే కుట్టామో సేమ్ అదే మెథడ్ ఫాలో అయిపోవాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక్కసారి చూస్తే అర్థమైపోతుంది. స్కిప్ చేస్తే మళ్ళీ అర్థం కాక మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడాల్సి వస్తుంది ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు. ఓకేనా? ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు ఓపెన్ చేస్తే ఎంత బాగుంటుంది చూడండి. ఎంత నీట్గా వచ్చేసిందో పైపింగ్ అనేది సన్నగా. సో ఇప్పుడు క్లోజ్ చేసేసుకుని మనం నార్మల్గా స్టిచ్ ఎలా వేసుకుంటామో థ్రెడ్ పక్కనే అలాగే వేసేసుకోవాలి. లేదంటే లోపల ఉన్న లైనింగ్ అనేది బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. హ్యాండ్ మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత హ్యాండ్ దగ్గర నుంచి ఇలా పక్కన స్టిచ్ వేసుకుంటే అది లాక్ అయిపోయినట్టు అయిపోతుంది అనమాట. చూసారా ఎంత బాగుందో? నీట్ ఫినిషింగ్ వచ్చేసింది కదా. బొటిక్లో కూడా ఇదే మెథడ్ ఫాలో అవుతారండి. మన ఇంట్లో కుట్టామనుకోండి అక్కడ వెళ్ళకుండా మన దగ్గరికే వస్తారు. చూడండి ఎంత నీట్గా వచ్చేసింది చూడండి. చూసారా? ఉల్టా చూసినా సీదా చూసినా ఒక పోగు కూడా బయటకు రాదు, అలా ఉంటుంది. నెక్ కూడా చూపిస్తాను నేను. ఇప్పుడు మొత్తం కూడా జాయిన్ చేసేసుకుందాం. మరి ఇంత బాగా ఫినిషింగ్ ఇచ్చినప్పుడు సైడ్ కూడా మనం ఫినిషింగ్ కూడా ఇవ్వాలి కదా. ఇప్పుడు మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలాగా పైన నేను కటింగ్లోనే కొంచెం ఎక్కువే కట్ చేసుకున్నానండి. నేను తీసుకున్న హ్యాండ్ లైనింగ్ హ్యాండ్ ఉంది కదా, దానికన్నా ఒరిజినల్ క్లాత్ పైన చూడండి, పైన ఒక 2 ఇంచుల వరకు 1.5-2 ఇంచుల వరకు ఎక్కువే తీసుకున్నాను. ఎందుకంటే నాకు హ్యాండ్ దగ్గర పైనుంచి కింద వరకు కూడా జాయింట్ పడుతుంది అనమాట, అందుకని ఎక్కువ తీసుకున్నాను. అలా తీసుకోకపోతే మనకి ఇంకొక జాయింట్ పడాల్సి వస్తుంది. అలా కాకుండా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా చూడడానికే కొంచెం ఎక్కువ క్లాత్ అనేది కట్ చేశాను అనమాట. ఇది అయిపోయిన తర్వాత టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇది మొత్తం కూడా మనకి ఎక్స్ట్రా క్లాత్లోకి వెళ్ళిపోతుందండి. ఖర్చు పెట్టుకుంటాం కదా, దాంట్లోకి వెళ్ళిపోతుంది, బయటికి ఏం కనిపించదు. నాకు ఖర్చుకే క్లాత్ లేదు, ఒరిజినల్ అంతా వచ్చేసింది మెజర్మెంట్ అనేది. ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. తర్వాత కుట్టిన తర్వాత ఇలాగా ఇక్కడ కూడా అంతే సేమ్. ఉల్టా సీదా చెక్ చేసుకోండి బార్డర్ అనేది. ఇక్కడ కూడా లైట్గా ఇలా ఫోల్డింగ్ ఇచ్చేసేయండి. ఫోల్డింగ్ ఇచ్చేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా. ఇది అయిపోయిందండి. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి. ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ బయటకు రాకుండా స్టిచ్ వేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇది కూడా అంతే.
ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలి. ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే కట్ చేసుకోవాలి. అప్పుడు ప్లస్ గుర్తు అనేది నీట్గా వస్తుంది. హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలండి. మళ్ళీ చెప్తున్నాను, హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండి ఇక్కడ మనం కట్ చేసుకుని ఇలా నీట్గా రెడీ చేసుకుంటే మనకి బొటిక్ లెవెల్లో ఎలాగైతే ఫినిషింగ్ వస్తుందో అదే విధంగా వస్తుంది. చూడండి, ఓపెన్ చేసినా క్లోజ్ చేసినా కూడా అంతే. రెండో చూపించమంటే మళ్ళీ చూపిస్తాను. రెండోది కూడా సేమ్ ఇదే మెథడ్. చూడండి, మన చేతి వాళ్ళని బట్టి సెట్ చేసుకోవాలన్నమాట. థ్రెడ్ అనేది ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా దీని మీద ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని తిప్పేసుకుంటామే. ఇప్పుడు ముందు చూపించాను కదా అదే మెథడ్. ఇలా పెట్టేసుకుని దీని మీద ఇంకొక క్లాత్ పెట్టేసుకుని తిప్పేసుకుంటామే. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాగా చూడండి, థ్రెడ్ పక్కనే పడేటట్టు కుట్టు వేసుకోవాలి. ఈసారి నేను కొంచెం ఫాస్ట్గానే చూపిస్తున్నాను. ఫస్ట్ కొంచెం స్లోగా చూపించాను కదా. ఇలాగా తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది కూడా. చూసారా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇలా క్లోజ్ చేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా ఇలా క్లోజ్ చేసుకుని ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా. ఇప్పుడు మొత్తం కూడా జాయిన్ చేసేసుకుని ఇక్కడ పెద్ద కుట్టు పెట్టేసుకుని జాయిన్ చేసేసుకోండి. ఇలాగా ఇక్కడ కూడా అంతే. కట్ చేసేసుకుని ఇక్కడ మిడిల్లో టక్ ఇచ్చేసుకుని ఇక్కడ మనకి సైడ్కి ఎలాగో కట్ చేసిన క్లాత్లు ఉన్నాయి కదా అది జాయిన్ చేసుకోవాలి. ఇలా లోపల పెట్టేసుకుని జాయిన్ చేసేసుకోండి. ఇలా కూడా నీట్గా ఇటు కూడా తిప్పేసేయండి. అంతే, ఇక్కడ కట్ చేసేయండి. మనకి ఇంత ఖర్చు అవసరం లేదు, జస్ట్ 2 ఇంచులే కావాలి నాకు. ఇక్కడ కూడా అంతే. ఇలాగా ఇక్కడ కూడా అంతే. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో ఫినిషింగ్ అనేది. ఇదంతా ఖర్చులోకి వెళ్ళిపోతుంది, బయటికి ఏం కనిపించదు. ఇలాగా కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.